మనిషి అన్ని రకాల కర్మల నుండి ఎలా విముక్తుడవుతాడు? కర్మలలో అకర్మను, అకర్మలలో కర్మను చూసేవాడు మనుషులలో బుద్ధిమంతుడు. అతడు అన్ని రకాలైన కర్మలలో నెలకొన్నప్పటికీ దివ్యమైన స్థితిలో ఉంటాడు. అంటే శ్రీకృష్ణ భక్తి భావనలో పనిచేసే వ్యక్తి సహజంగానే కర్మబంధాల నుండి విడివడి ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఏ మంచి కర్మలు చేసినా ఆ కర్మలు అన్నీ ఆ భగవంతుడే, ఆ శ్రీకృష్ణ భగవంతుడే నాతో చేయిస్తున్నాడు, నేను ఏమీ చెయ్యడం లేదు అనే అంకిత భావంతో చేస్తాడు. ఆ శ్రీకృష్ణ భగవాని యొక్క భక్తులు ఎప్పుడు ఏ మంచి కర్మ చేసినా ఆ కర్మ యొక్క ఫలితం గురించి ఆలోచించరు. ఆ ఫలితం అనేది పూర్తిగా భగవంతునికే అంకితం చేస్తారు. కానీ ఏ భక్తిలో లేని వ్యక్తి ఎప్పుడైనా ఏ చిన్న కర్మ చేసినా దానికి వెంటనే ప్రతిఫలం కావాలి అంటాడు. ఆ వ్యక్తికి కాస్త కూడా ఓపిక అనేది ఉండదు. కానీ చెడు పనులు చేసినప్పుడు ఆ కర్మ అనేది తప్పకుండా వస్తుంది కదా. ఆ చెడు పనులు చేసి కష్టాలు దేవుడే నాకు ఇస్తున్నాడు అని ఒక మూర్ఖపు ముసుగులో దేవుణ్ణి తిడుతూ ఉంటాడు. నిజానికి మనిషికి ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి సుఖాలు వచ్చినా అవన్నీ అతను చేసుకున్న కర్మల యొక్క ఫలితం మాత్రమే. ఆ భగవంతుని నిజమైన భక్తుడు మాత్రం ఎంత మంచి పని చేసినా దాని ప్రతిఫలం భగవంతునికి అంకితం చేస్తాడు. మనిషి ఏ మంచి పని చేసినా ఆ భగవంతునికి శరణాగతిలో ఉండి చేస్తే ఏ కర్మ మనని చుట్టుకోదు. అందుకే కర్మ ప్రభావంచే అతడు సుఖదుఖాలకు లోను కాడు. తత్ఫలితంగా అతడు శ్రీకృష్ణుని కొరకే అన్ని రకాలైన కర్మలలో నెలకొనిన ఆ మనిషి బుద్ధిమంతుడే అవుతాడు. అకర్మ అంటే కర్మ ఫలితం లేకపోవటం అని అర్థం. ఆత్మానుభవం మార్గములో కర్మఫలం యొక్క అవరోధము కాకూడదనే భయంతో నిరాకారవాది కామ్య కర్మలను విరమిస్తాడు. కానీ సహకారవాది భగవంతుని నిత్యాదాసునిగా తన స్థితిని చక్కగా ఎరిగి ఉంటాడు. అందుకే అతడు కృష్ణ భక్తి భావన కార్యాలలో నెలకొంటాడు. ప్రతిదీ కృష్ణుని కొరకే చేస్తాడు. ఆ కారణంగా అతడు ఆ సేవ నిర్వహణలో కేవలము దివ్యానందాన్ని అనుభవిస్తాడు. ఈ రకంగా నెలకొనేవారు తన ఇంద్రియాల భోగములో లేనివారిగా తెలియబడతారు. శ్రీకృష్ణుడి ఎడ నిత్యాదాసత్వం భావన మనిషిని అన్ని రకాలైన కర్మలకు ప్రభావము కాకుండా చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.